ఓ అయ్యా పోరగాన్ని ఏడు చదువుతలేడు కానీ జర హాస్టల్ వేయాలి తీసుకుపోయి. ఓ రోజు పోతే ఓ రోజు పోకపాయే ఇట్లయితే చదివేమొత్త దానికి. బడి లేదు బండలు లేవు ఏం లేవు తిరగబట్టిండుగా బాగా. ఏం చేద్దామే ఒకగానొక పిల్లగాడాయే అయినా ఉంటాడే హాస్టల్లో పిల్లగాడు భయపడతాడేమో. ఆడు ఆని లంగగాల సోపతి బట్టి వాడు రోడ్ల పొంటి తిరుగుతా ఉంటే పట్టించుకోపోతే ఎట్లయ్యా పిల్లగాడు చేతికి అందడు. ఈ ఏసుడి అని హాస్టల్లా జరంత ఒక మాట అని అడుగుదాం. అని అడిగేది ఏందయ్యా అడ్మిషన్ తీసుకో. హలో, అక్షర స్కూల్ స్పీకింగ్. సార్ మాకు మీ స్కూల్లో హాస్టల్ అడ్మిషన్ కావాలి, ఉన్నదా మరి? యా ఉందండి, మీరు ఒకసారి వచ్చి మీట్ అవుతే. సారు మాదిగా చాలా దూరము, ఇక మీరు రాలేము, మీరు అడ్మిషన్ తీసి పెడితే మా పొలగాన్ని ఒకటేసారి పట్టుకొని వస్తాం. ఓకే సార్, ఫస్ట్ 10,000 కట్టండి, మేము అడ్మిషన్ ఇచ్చేస్తాము. ఓకే అండి, ఉంటా మరి. సరే సారు, ఇక పోరగాన్ని హాస్టల్ దూరుడే. మంచి పని చేసినావయ్యా, పొలగాడు ఖరాబ్ అయిపోతా ఉండే. చిన్నా చిన్న ఇట్రా అయ్యా ఒకసారి. ఏందే నానా హాస్టల్ అడ్మిషన్ తీసుకున్నాడ్రా చిన్న. ఇక నిన్ను హాస్టల్లో దోలుడే. ఎల్లుండి మంచి రోజు అట, ఇక నువ్వు పోవాల్సిందే హాస్టల్కి, మొత్తం సర్దుకో. ఏంది హాస్టలా? అమ్మ నీ మోనే అమ్మ కావాలంటే ఇక్కడే బడికి పోతానే, రోజు పోతానే. నువ్వు గవన్నీ లంగా ముచ్చరు నాకు చెప్పకు. వానితో తిరుక్కుంటా వాన్సోపతి వీన్సోపతి పట్టుకుంటా బడి బండలు లేకుండా తిరుగుతాను. పోవాల్సిందే బిడ్డ. నువ్వేమన్నా ఎక్కువ మాట్లాడు, నీ అంతే చూస్తా. అమ్మ నీకు దండం పెడతా, నీ మోనే నీ అవ్వ. నువ్వు ఇడికెళ్ళి నడువు. నానా నీ మోనే నీ అవ్వ నువ్వని చెప్పే. 10,000 ఫీజు కట్టిన తర్వాత నువ్వేందిరా ఫోన్ అంటాను, నడు విడికెళ్ళి. నీ అవ్వ నా ఇష్టం లేకుండా పంపుతారు. పిల్లగాడు ఉంటాడా అనే? మాగుంటాడు తీ. సారు దించిపోతాను, ఇక మీరే చూసుకోవాలి. కొద్దిగా పిల్లగాడు కొద్దిగా జాగ్రత్త సారు. మాకు వదిలేయండి, మేము చూసుకుంటాం కదా మంచిగా జాగ్రత్తగా. నాయన ఏడవకురా, అప్పుడప్పుడు నా నచ్చిపోతాడు గాని. ఇక పోతానం సారు. ఓకే ఓకే. ఏం కాదు, అలవాటు పోతుంది పద, రూమ్ చూపిస్తా. ఇదే నీ రూమ్, జాగ్రత్త. ఎందుకు ఎడతాను? నన్ను మా అమ్మోళ్ళు వద్దంటే హాస్టల్ లేదురా. ఓ పని చేద్దామారా? ఏంటిరా? అరే మన ఇద్దరం పక్క పక్క బెడ్లే గారా, మనం కలిసి ఉండుడే. ఈ ఆదివారం రోజు ఫోన్ చేసి ఒక పని చెప్తాం, నీ ఉండనని చెప్తావు రా. ఇక నేను రాస్తారా? ఇక నేను ఉండలేదా? నేను కూడా అదిగా ఆంటీని అడుగుదాం పారా ఫోను. ఆంటీ ఏనా సరే ఫోన్ ఇస్తారా? మా మమ్మీ వాళ్ళకి చేసుకుంటా. నెంబర్ చెప్పు. 9120034186. ఎత్తారు, మాట్లాడు. హలో హలో అమ్మ నేనే కీర్తిగాన్ని. నాయనా ఏందిరా మంచిగా ఉన్నావా? ఎందుకు ఎడతారో బిడ్డ? అవ్వ నేను ఇక్కడ ఉన్నానే, ఉండబుద్ధి అట్లే వాంతులైందని అవ్వ. ఓ వారం రోజులు ఉండు నాయన, నాయన వచ్చి చూసొస్తాడు కానిగా. బాగా వాంతులైందని అమ్మ కడుపుల్లో పట్టాందే. ఆయన వచ్చే సండే వస్తాడు బిడ్డ. ఊకో ఒక వారం ఓపిక పట్టారా అదురా. ఉండు బిడ్డ, పని ఉన్నది ఉండు. అంటే మా మమ్మీకి కాల్ చేయరా? నెంబర్ చెప్పమ్మా. 9100000024. అమ్మా మాట్లాడు. హలో అమ్మా. ఏంది బిడ్డ, ఏమైందిరా ఎడతారు? అవని వాడని గడు గడిడే జ్వరం వచ్చిందేది అవ్వ. ఈ అవని ఉండని దత్తాయి అవ్వ. ఓ లంగగాడిది వేసిన 4 రోజులు కూడా కాలేదు, జ్వరం వస్తుందంటాను, సత్తానంటాను. ఇది ఏడాలో వెళ్ళి నేను ఎక్కడ వచ్చి తీసుకొచ్చేది? నీ అవ్వను రాకపోతే నేను దత్తా చూడు. ఓ అంత పని చేసేవురా, రేపు రానొస్తాడు ఆగురా. నీ అవ్వ రేపు నాన్న రాకపోవాలి చెప్తానే. నాన్న అమ్మనే నా తెలవదే, నేను ఉన్నానే అమ్మాయిడా. బాగా దోమలు కుడతానే అమ్మా. వస్తాడు కానీ ఇక పెట్టు ఫోను. మా నాన్న రేపు వస్తానన్నాడు, నేను పోతాను, ఇక సర్దుకుంటారా? మరి మా నాన్న కూడా వారం రోజులలో వస్తానన్నాడు, నేను కూడా సర్దుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా?
మన వీడియోలు అందరూ చూసేసి వెళ్తున్నారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా సపోర్ట్ ఉంటుంది కదా. అట్లనే పక్కనున్న బెల్ ఐకాన్ సింబల్ కూడా నొక్కండి, నోటిఫికేషన్లు వస్తాయి. జర లైక్ చేసుకుంటా పోండి. మీ లైఫ్లో కూడా ఇట్లనే అయ్యి ఉంటుందని అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పక్కా లైక్ కొట్టుర్రి, నన్ను జర సపోర్ట్ చేయుర్రి. ఇక పోయేస్తాం ఫ్రెండ్స్, బాయ్.